హాయ్ ఫ్రెండ్స్, అసలు మన రాష్ట్రంలో ఇంత చెత్త వెధవలు ఉంటారని చెప్పేసి నేను ఇప్పుడు దాకా అనుకోలేదండి. నేను ఎందుకు అంటున్నానంటే నిన్న గేమ్ చేంజర్ షోకి వచ్చి రిటర్న్లో ఏదైతే యాక్సిడెంట్ అయిందో దాని గురించి మాట్లాడుతున్నాను. అసలు జరిగిన యాక్సిడెంట్కి వీళ్ళకి ఏం సంబంధం అండి? అక్కడ ఒక ఈవెంట్ జరిగి వెళ్ళేటప్పుడు అది ఎవరి తప్పు కానీ యాక్సిడెంట్లో చనిపోయారు, ఓకే, వాళ్ళ కుటుంబానికి తీరని లోటు, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే ఇక్కడ వీళ్ళు అది ఇన్సిడెంట్ జరిగింది కూడా ఈవెంట్ జరిగిన ప్రాంతంలో కాదు, దాని చుట్టుపక్కల కూడా కాదు, రోడ్డు మీద వెళ్తుంటే ఏదో డీసీఎం వచ్చి కొట్టిందంట. ఇంకా నాకు వీళ్ళ మాటలు వింటే నాకు అనిపించింది ఆ డీసీఎంను కూడా వీళ్ళే పంపించేసి గుద్దిచ్చేశారని చెప్పి చెప్పట్లేదు. అది ఒకందుకు సంతోషమే. ఇంకోటి కొంతమంది చెత్త నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే పుష్పలో జరిగిన యాక్సిడెంట్కి దీనికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. అరే, మీకు చెప్పే వాళ్ళకి మీకు ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు పుష్ప ఈవెంట్లో దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? పుష్ప సినిమా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? జనాల్లో తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. దానికి వీళ్ళు రిటర్న్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోవడంలో ఒకటేనా? అరే, రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది ప్రజలు చూస్తున్నారు, మనం చెప్పేదాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారని చెప్పేసి మినిమం ఇంగిత జ్ఞానం అనేది లేదా? సరే, యాక్సిడెంట్ జరిగింది, వీళ్ళు 5 లక్షలు ఇచ్చారు, కానీ పుష్ప సినిమా యూనిట్ 2 కోట్లు ఇచ్చేయాలి అని చెప్పేసి ఒక చెత్త నాయకుడు ఒకడు డిమాండ్ చేస్తున్నాడంట. అసలు ఏం హక్కు ఉందిరా మీకు డిమాండ్ చేయడానికి? ఆ యాక్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఆర్థిక సాయం అందించారు కదా, దానికి మళ్ళీ 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. మరి అంతగా అయితే మొన్న వరద సహాయ నిధికి వెళ్ళాడు కదా మీ ముఖ్యమంత్రి, వెళ్ళి ఇచ్చారు కదా, అలాగా వెళ్ళి వీళ్ళకు కూడా ఇచ్చేయండి. ఇప్పుడు రావా చేతులు? అంత జాలిదయ్య ఉంటే మీరు తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా. అరే, ఆర్థిక సాయం చేస్తున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నామో ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే మీరు అసలు రాజకీయ నాయకులుగా ఎలా పనికొస్తారు మీరు? ఇంకొకడు ఉన్నాడు చెత్త నాయకుడు, ఎక్కడ ఉండి మాట్లాడతాడు. వాడు అంటాడు డిప్యూటీ సీఎం అంటే రాజీనామా చేసేయాలంట. దీనికి డిప్యూటీ సీఎంకి సంబంధం ఏంట్రా? డిప్యూటీ సీఎంకి ఒక ఫంక్షన్కి వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయాడు. అసలు నాకు ఒక విచిత్రం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఒకసారి జాగ్రత్తగా వినండి. చొక్కాలు చించుకోమనలేదు, బైకులు సైలెన్సర్ తీసేసి నడపమని చెప్పలేదు. అతను చెప్పిన దాన్ని ఒకసారి క్షుణ్ణంగా వినండి, వింటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడున్న యువత ఆ జోరుని ఈ విధంగా చేస్తున్నారు. దీనికంటే మీ దగ్గర ఉపాధి కోసం ఒక స్టంటో ఏదో ఒకటి వాళ్ళతో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు. దాన్ని ఒకసారి జాగ్రత్తగా వించావండి. అరే, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు మనం న్యాయం చేయలేం, అది ఓకే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలుస్తుంది? చనిపోయిన వాళ్ళకే తెలియాలి, ఎవరి మిస్టేక్ వాళ్ళు చనిపోయారు ఏంటి అనేది. అంతేగాని ఈవెంట్ ఒక దగ్గర జరిగింది, యాక్సిడెంట్ ఒక దగ్గర జరిగింది, దీనికి ముడిపెట్టేసి మాట్లాడుతున్నారు రాజకీయాల్లోకి. ఇటువంటి చెత్త పనులు మానుకొని జనాలకు మంచి చేస్తే రానున్న కాలంలో మీ ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు, దానికి ట్రై చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జనాలు ఏమనుకుంటారని కూడా లేకుండా జనాలు మొత్తం ఉమ్మేస్తున్నారు మాట్లాడే మాటలకి. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా మీరు మాట్లాడేది వినటానికి. అరే, అదే చెప్తున్నారు. ఫంక్షన్ చివరిలో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు కదా, మీ ఇంటి దగ్గర ఎంతోమంది వెయిట్ చేస్తుంటారో, మీకోసం ఎదురు చూస్తుంటారో, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ మాటలు గుర్తులేవో మీకు? అంతేనా? అక్కడ దాకా వినలేదా? అరే, జరిగింది ఇన్సిడెంట్, దాన్ని రాజకీయం చేసేయాలి, కనీసం సిగ్గుండాలి. సరే, ఓకే, ఎంతవరకు ఒప్పుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లు పరిస్థితి బాగలేదు, జగన్ గారి ప్రభుత్వం చేయలేదు అని అన్నారు, అది ఓకే. అలా విమర్శలు చేయడం అనేది నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే అప్పుడు వీళ్ళు చేయలేదు, ఇప్పుడు చేస్తూనే ఉంటారు. ఒకవేళ చేయకపోతే వీళ్ళకి కూడా విమర్శలు వస్తాయి, అంతమటికి ఓకే. కానీ రాజీనామా చేసేయాలి, ఎరా నువ్వు ఇచ్చావా? అసలు నీకేం హక్కు ఉందని మాట్లాడటానికి? మీకేం హక్కు ఉంది వాళ్ళని రాజీనామా చేయాలని అడగడానికి? ఒకవేళ వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయకపోతే ప్రజలే దింపేస్తారు వాళ్ళని రానున్న ఎన్నికల్లో. నువ్వేంటి దాని గురించి మాట్లాడేది? కనీసం జనాలు ఆలోచించరా? పుష్ప ఈవెంట్లో జరిగిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? ఆ విధంగా ఆలోచించరా ఎవరు? కొంచెం ఇప్పటికైనా మారి చావండి. ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి మాట్లాడటం నేర్చుకోండి. అంతేగాని ప్రతి దాన్ని రాజకీయం చేస్తే రానున్న రోజుల్లో మీకు భవిష్యత్తు అనేది ఉండదు. ఇంకా కొంచెం ఆలోచించి చావండి.